మన తండ్రి అయిన దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రియమైన దేవుని బిడ్డలందరికీ హృదయపూర్వకమైన ప్రేమ వందనములు తెలియజేసుకుంటున్నాను. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి లేవియాకాండము 26వ అధ్యాయం 14వ వచనము నుండి 26వ వచనం వరకున్న వాక్య భాగాన్ని ధ్యానము చేద్దాం. 14వ వచనం నుండి కొన్ని వచనములను చదువుకుందాం. మీరు నా మాట వినక, నా ఆజ్ఞలన్నిటినీ అనుసరింపక, నా కట్టడలను నిరాకరించిన ఎడలను, నా ఆజ్ఞలన్నిటినీ అనుసరింపక నా నిబంధనను మీరునట్లు మీరు నా తీర్పుల విషయమై అసహ్యించుకొనిన ఎడలను, నేను మీకు చేయునదేమనగా మీ కన్నులను క్షీణింపజేయునట్టియు, ప్రాణమును ఆయాసపరుచునట్టియు, తాపజ్వరమును క్షయరోగమును మీ మీదికి రప్పించెదను. మీరు విత్తిన విత్తనములు మీకు వ్యర్థములగును, మీ శత్రువులు వాటి పంటను తినెదరు. దేవుడి కొద్ది మాటలను మన కొరకు దీవించునుగాక. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, చదవబడిన ఈ వాక్య భాగాన్ని మనం గమనించినప్పుడు ఈ లేఖన భాగంలో దేవుని యొక్క మాటను వినకపోతే వచ్చేటటువంటి నష్టములేంటి, దేవుని యొక్క ఆజ్ఞలకు అవిధేయత చూపిస్తే వచ్చేటటువంటి శాపములేంటి అనే విషయాన్ని దేవుడు ఇశ్రాయేలీలకు వివరిస్తూ ఉన్నారు. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, దయచేసి గమనించండి. మనము నిన్నటి దినాన దేవుని యొక్క మాటను వింటే, దేవుని యొక్క ఆజ్ఞలను గైకొంటే ఆయన మనకు సమృద్ధినిస్తాడని, ఆయన మన మధ్యన నివసిస్తాడని, అంత మాత్రమే కాదు, ఆయన మనకు దేవుడై ఉంటాడు, మనము ఆయన ప్రజలమై ఉంటామని దేవుడు తెలియజేశారు. మరి దేవుని యొక్క మాట వినకపోతే మీదికి వచ్చేటటువంటి అపాయము ఎంత గొప్పగానూ భయంకరంగానూ ఉంటుందో మరి లేవియాకాండం 26వ అధ్యాయం 14వ వచనం నుండి 26వ వచనం వరకున్న వచన భాగాలను చదివితే మనకు అర్థమవుతుంది. ఒక్కొక్కటిగా మనం చూడండి. 16వ వచనం నుండి చదువుకుందాం. నేను మీకు చేయునదేమనగా, ఆయన ఏం చేస్తాడంటే, ఎప్పుడు చేస్తాడంటే, ఆయన మాటను విననప్పుడు, ఆయన మాటకు, ఆయన ఆజ్ఞకు విధేయత చూపనప్పుడు ఆయన చేసేదేమనగా కన్నులను క్షీణింపచేస్తాడు. కన్ను దేహానికి దీపం. ఈ కన్నులు క్షీణించిపోతాయి. ఇందులో శారీరక అర్థము మరియు ఆత్మీయ అర్థం రెండూ తీసుకోవాలి. శారీరక అర్థం ఏంటంటే, భౌతికంగా నేత్రాలు క్షీణించిపోవుట అంటే ఏదైనా నిద్ర లేకపోవడం, ఆందోళన ఉన్నప్పుడు, ఒక వ్యక్తి ఆహారం సరిగా తీసుకున్నప్పుడు, ఏదైనా రోగం కలిగి ఉన్నప్పుడు కన్నులు లోపలికి వెళ్ళిపోతాయి, క్షీణించిపోతాయి. ఆత్మీయ కోణంలో మనం చూసినప్పుడు కన్నులు క్షీణించిపోవుట అంటే దైవ సంబంధమైన విషయాలు, ఆత్మీయమైనటువంటి విషయాలు, వాక్యానుసారమైన విషయాలు, మేలు చేసే విషయాలు, మంచి విషయాలు, ప్రయోజనకరమైన విషయాలు, లాభకరమైన విషయాలు ఏవి కూడా చూడలేనటువంటి స్థితిలోనికి మనం వెళ్ళిపోతాం. మనకెంతమంది మంచి చెప్పినా అది మనకి ఎక్కదు. మనకెంతమంది మేలు చేసినా ఆ మేలును మనం అనుభవించలేం. అలాంటి పరిస్థితిలోనికి వెళ్ళిపోతాం. దేవుని ఆజ్ఞను వినాలి, దేవుని ఆజ్ఞకు లోబడాలి, ఆయన మాట వినాలి. 1 సమూయేలు 15:22లో దేవుని వాక్యం చెబుతూ ఉంది, బలులు అర్పించుట కంటే, పొట్టేళ్ల కొవ్వు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టం, ఆజ్ఞను గైకొనుట శ్రేష్టం. కనుక దేవుని యొక్క మాట వినేటటువంటి వారు మేలుకరమైన మంచి విషయాలను దృష్టించగలుగుతారు. కానీ దేవుని మాట వినని వారు మేలుకరమైన విషయాలను దృష్టించలేరు. వారి కన్నులు క్షీణించిపోతాయి. ఆ తర్వాత ప్రాణమును ఆయాసపరిచే తాపజ్వరము. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా,
ఆ దినాల్లోనండి జ్వరం అనేది ఒక ప్రాణాంతకమైనటువంటి రోగము క్రిందే లెక్క. తాపజ్వరము అంటే అది ఇంకా భయంకరమైనటువంటి జ్వరం. ఒక వ్యక్తి దేవుని యొక్క ఆజ్ఞ గనక మీరితే, దేవుని యొక్క ఆజ్ఞకు అవిధేయత చూపిస్తే, దేవుడు ఆ వ్యక్తి మీదకి తాపజ్వరమును, క్షయరోగమును రప్పిస్తాడంట. క్షయరోగం అంటే మనకు బాగా తెలుసు. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, క్షయరోగం అంటే మనం ఇప్పుడు చూసేటటువంటి క్షయరోగం టీబీ క్రింద మనం చూస్తాం, ట్యూబర్క్యులాసిస్. క్షయము అనగా నశింపజేసేటటువంటి రోగం అని అర్థం, మరణకరమైన రోగం. అలాంటి రోగం ఎవరి మీదకి వస్తుంది? దేవుని ఆజ్ఞను అతిక్రమించే వారి మీదకి, దేవుని ఆజ్ఞకు అవిధేయత చూపించే వారి మీదకి. కనుక జాగ్రత్త సుమా, దేవుడు సెలవిస్తున్నాడు, ఎవరైతే నా ఆజ్ఞను మీరుతారో, నా ఆజ్ఞకు అవిధేయత చూపిస్తారో వారి మీదకి తాపకరమైన జ్వరము మరియు క్షయరోగమును నేను రప్పిస్తానని దేవుడు సెలవిస్తున్నాడు. ఆ తరువాత మీరు విత్తనములు విత్తుతారు, కానీ మీరు ఏమాత్రము కూడా ఆ పంటను తినలేరు. మీరు విత్తే విత్తనములన్నీ కూడా వ్యర్థమైపోతాయి. రెండో విషయం, మీ శత్రువులు మీ పంటను తింటారు. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, వింటున్నారా ఈ మాట? మీరు విత్తనములు విత్తుతారు, కానీ మీ శత్రువులు పంటను తింటారు. అంటే మీ కష్టార్జితము ఎవరిదో వశమవుతుంది, మీ వశం కాదు. కాబట్టి ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, మన కష్టార్జితం ఎవరిదో వశమైతే మనం ఒప్పుకుంటామా? మనం సంపాదించేటటువంటి రూపాయి మన సొంత వారి తింటేనే ఒప్పుకోం చాలామంది కదండి. మరి అలాంటిది మన కష్టార్జితం ఇంకెవరో తింటుంటే మనం ఓర్చుకోగలుగుతామా? అలాంటి పరిస్థితి ఎప్పుడు వస్తుందంటే దేవుని ఆజ్ఞకు అవిధేయత చూపించినప్పుడు వస్తుంది. మీ కష్టార్జితం పరుల పాలవుతుంది. ఆ తర్వాత 17వ వచనం, నేను మీకు పగవాడనవుతాను, మీ శత్రువుల ఎదుట మీరు చంపబడెదరు, మీ విరోధులు మిమ్మును ఏలెదరు, మిమ్మును ఎవరునూ తరమకపోయినను మీరు పారిపోయెదరు. దేవుని మాట వినకపోతే దేవుడు మనకు పగవాడవుతాడు. హెబ్రీ 10:31 దేవుని వాక్యం చెబుతూ ఉంది, జీవము కలిగిన దేవుని చేతిలో పడుట భయంకరము. గనుక ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, గమనించండి, దేవుని చేతిలో పడుట భయంకరము. ఆయన మనకు పగవాడైతే మన పరిస్థితి ఏంటి? ఆయన మన పక్షమున ఉంటే మనకు విరోధి ఎవడని దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి ఆయనే మనకు పగవాడైతే ఇక ఎంతమంది మిత్రులను, స్నేహితులను, శ్రేయోభిలాషులను, సైనికులను మన పక్షాన చేసుకొని ఉన్నా ఆయన మనకు విరోధి అయితే మనం ఆయన ఎదుట నిలబడలేమనే విషయాన్ని జ్ఞాపకం పెట్టుకుందాం. కనుక దేవుని ఆజ్ఞకు లోబడదాం. ఆ తర్వాత కొనసాగిస్తూ 18వ వచనం, ఇవన్నీ సంభవించినను మీరింకా నా మాటలు వినని ఎడల నేను మీ పాపములను బట్టి మరి 7 మిమ్మల్ని దండించెదను. ప్రభునందు ప్రియమైన వారలారా, దేవుడు హెచ్చరించిన, దేవుడు శిక్షించిన, దేవుడు గద్దించిన ఆయన మాటను, ఆయన ఆజ్ఞను గనక వినకపోతే మీదికి 7 దండన వస్తుందనే విషయాన్ని దేవుడు హెచ్చరిస్తూ తెలియజేస్తున్నాడు. కాబట్టి జాగ్రత్త సుమా, 7 దండన. మనము ఒక భాగానికే తట్టుకోలేం కదండి. దేవుడు ఒక్కసారి దండిస్తేనే మనం తట్టుకోలేం. మరి 7 దండన మన మీదకి వస్తే ఆ స్థాయి ఎంత తీవ్రంగా ఉంటుందో ఆలోచన చేయండి. కనుక వాక్యం ఏం చెబుతుంది అది మనం గ్రహించాలి. వాక్యము ఏ విషయాలు చేయమంటుంది, ఏ విషయాలు చేయకూడదంటుంది, ఏ పనులు చేయాలంటుంది, ఏ పనులు చేయకూడదంటుంది, ఏ మాటలు మాట్లాడాలంటుంది, ఏ మాటలు మాట్లాడకూడదంటుంది, ఏమి చూడాలంటుంది, ఏమి చూడకూడదు అంటుంది. వాక్యము ఎలా ప్రవర్తించాలి, ఎలా ప్రవర్తించకూడదంటుంది అనేది దయచేసి గ్రహించండి. దేవుని వాక్యానికి కనుక మనం లోబడకపోతే మన మీదకి 7 దండన వస్తుందని దేవుడు తన వాక్యం ద్వారా సెలవిస్తున్నాడు. కొంతమంది అనుకోవచ్చు, ఇవేమీ రావు, ఇది పాత నిబంధన, ఎప్పుడో ప్రభువులో కొట్టివేయబడింది, మనం కృపాకాలంలో ఉన్నాము కాబట్టి మన మీదకి ఇలాంటి 7 దండన రానే రాదనుకుంటున్నారేమో. కాదు, పాత నిబంధన అయినా కొత్త నిబంధన అయినా అది ఏ కాలమైనా సరే, ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా,
మనము మన క్రియలకు లెక్క చెప్పాలి. 2 కొరింథీ 5:10లో ఆ మాటను మనం స్పష్టంగా చూస్తాం. కనుక మనలో ప్రతివాడు తన్ను గురించి తాను దేవునికి లెక్క అప్పగించాలని అపోస్తలుడైనటువంటి పౌలు రోమీలకు రాసినటువంటి పత్రికలో కూడా చాలా స్పష్టంగా దేవుడు మనకు సెలవిచ్చాడు. ఆ మాట కూడా మనం ఎరిగి ఉన్నాం. అపోస్తలుడైన పౌలు రోమీలకు రాసినటువంటి పత్రిక ఒక మాట చదువుకుందాం చూడండి. అపోస్తలుడైన పౌలు రోమీలకు రాసినటువంటి పత్రిక 14వ అధ్యాయం 12వ వచనం చివరి భాగం. మనలో ప్రతి వాడును తన గురించి దేవునికి లెక్క అప్పగింపవలెను. మనం దేవునికి లెక్క అప్పగించాలి. కాబట్టి మన మీదకి దేవుని ఉగ్రత 7 అంతలుగా రాకుండా జాగ్రత్త పడదాం. ఆయన ఆజ్ఞకు విధేయత చూపిద్దాం. ఆ తర్వాత కొనసాగిస్తూ దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. 19వ వచనం, మీ బల గర్వమును భంగపరచి ఆకాశము ఇనుము వలెను భూమి ఇత్తడి వలెను ఉండజేసేదను. మీ బలం ఉడిగిపోవును, మీ భూమి ఫలింపకుండును, మీ దేశ వృక్షములు ఫలమియ్యకుండును. దేవుని మాట వినకపోతే దేవుడు మన యొక్క బలమును భంగపరుస్తానని హెచ్చరిస్తూ ఉన్నాడు. మన గర్వమును భంగపరుస్తానని హెచ్చరిస్తున్నాడు. మన జ్ఞానమును చూసుకొని, విద్యను చూసుకొని, ఆస్తిని చూసుకొని, పదవిని చూసుకొని, ఉద్యోగమును చూసుకొని, జీతమును చూసుకొని, సంపాదనను చూసుకొని రకరకాలుగా గర్వించేటటువంటి వారు ఉంటారు. మనము ఒకవేళ అట్టి గర్వము కలిగి ఉన్నట్లయితే దేన్ని చూసుకొని మనం గర్విస్తున్నామో, దేన్ని చూసుకొని మనం అతిశయిస్తున్నామో దాని విషయంలో దేవుడు మనకు గొప్ప భంగపాటును కలగజేస్తాడు. జాగ్రత్త సుమ. కనుక అతిశయించువాడు ప్రభునందే అతిశయించవలెను. మహాసామ్రాజ్యమైన బబులోను రాజు నెబుకద్నెజరుకు దేవుడు తగిన రీతిలో గర్వమును అణచి బుద్ధి చెప్పాడు. నువ్వు దేవుని కంటే గొప్పవాడవు కాదని. దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 30వ వచనంలో అమితంగా గర్వించాడు నెబుకద్నెజరు. నేను 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 అన్నాడు. తీరా చూస్తే దేవుడు అతన్ని అడవిలోనికి పంపించి బుద్ధి చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. నాశనమునకు ముందు గర్వము నడుస్తుంది. కాబట్టి దేవుని ఆజ్ఞకు విధేయత చూపించి గర్వాన్ని విడిచిపెడదాం. గర్వించామా వెనువెంటనే నాశనం మీదకి వస్తుందని జ్ఞాపకం పెట్టుకుందాం. ఆ తర్వాత వచనాలు మనం చదువుకుంటూ వెళితే 21వ వచనం, మీరు నా మాట విననొల్లక నాకు విరోధముగా నడిచిన ఎడల నేను మీ పాపములను బట్టి మరి 7 మిమ్మను బాధించేదను. అయ్యో, మరి 7 శిక్ష దేవునికి విరోధంగా నడుచుకుంటే. ప్రభునందు ప్రియమైన వారలారా, మీదికి అడవి మృగాలు, పాడు చేసేటటువంటి పశువులు ఇవన్నీ కూడా వస్తాయి. అయినా కూడా మీరు దేవుని యొక్క మాటను వినకపోతే ఇంకా 7 దండన. అలా క్రింది వచనాలను చదువుకుంటూ వెళితే ప్రభునందు ప్రియమైన వారలారా, తినడానికి సరైన ఆహారం కూడా లేకుండగా 26వ వచనంలో దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, మీరు తింటారు కానీ మీకు తృప్తి ఉండదు. అసలైనటువంటి పేదవారి ప్రపంచంలో ఎవరంటే తృప్తి లేనటువంటి వారు. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, కొంతమందికి ఎంత తిన్నా కూడా పరగడుపే. దేవుడు ఎంత ఇచ్చినా కూడా ఇంకా కావాలంటారు. ఎంత ఇచ్చినా కూడా సంతృప్తి అనేది లేదు. పౌలు అంటాడు, నేను ఏ స్థితిలో ఉన్నాను, సంతృప్తి కలిగి ఉండ నేర్చుకొని ఉన్నాను. మరి మన పరిస్థితి ఎంత పొందుకున్నా తృప్తి లేని జీవితం. ప్రభునందు ప్రియమైన సహోదరుడా సహోదరి, ఈ లోకంలో తృప్తి లేకుండా మనం జీవిస్తున్నట్లయితే మనకంటే దరిద్రులు మరొకరు లేరని భావించండి. అర్థం చేసుకోండి. దేవుడిచ్చిన దాంతో తృప్తి కలిగి ఆయన స్తుతించే వారంగా ఉందాం. మనము తృప్తి కలిగి జీవించట్లేదంటే దేవుని వాక్యమునకు లోబడటం లేదని అర్థం. దేవుని వాక్యమునకు లోబడకపోతే ఎన్ని శిక్షలు దేవుడు విధిస్తానన్నాడో ఇప్పుడు మనం చూస్తున్నాం. కనుక భయపడదాం, దేవుని వాక్యానికి లోబడదాం, దిద్దుకుందాం, సరిదిద్దుకుందాం.